ఒకప్పుడు ఆ నియోజకవర్గాలన్నీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటలే. ఏళ్లకు ఏళ్లుగా అక్కడ పసుపు జెండాలు రెపరెపలాడిన ఘనచరిత్ర కూడా ఉంది. ఆయా స్థానాల్లో సైకిల్ జోరు తప్ప మరో పార్టీకి అక్కడ స్థానం లేనే లేదు. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న జగన్ నినాదంతో టీడీపీ కంచుకోటలు కాస్త ఫ్యాన్ కోటాలోకి చేరిపోయాయి. టీడీపీ కంచుకోటలన్నీ జగన్ రాకతో వైసీపీకి కంచుకోటలుగా మారాయి ఇప్పుడు. అయితే అటువంటి వైసీపీ కంచుకోటలను బదలుగొట్టి వాటి స్థానాల్లో మళ్లీ పసుపు జెండాను ఎగరేయాలి అన్నదే టీడీపీ లక్ష్యం. 2029 ఎన్నికలే టార్గెట్గా టీడీపీ అధినేత చంద్రబాబు ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారట. ఇంతకు వైసీపీ కంచుకోటలుగా మారిన ఆ టీడీపీ స్థానాలు ఏవి? ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు కోసం చంద్రబాబు వేస్తున్న నయా స్కెచ్ ఏంటి? వాజీ స్టోరీ. వైసీపీ కంచుకోటలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సరికొత్త స్ట్రాటజీతో రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. వైసీపీ కంచుకోటలను లక్ష్యంగా చేసుకుంటూ సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నారు. 2024లో ఏ విధంగానైతే క్లీన్ స్వీప్ చేసిందో అదే విధంగా వచ్చే 2029 ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీపే లక్ష్యంగా చంద్రబాబు సరికొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏపీలో ఒకప్పుడు చాలా స్థానాలు టీడీపీకి కంచుకోటలుగా ఉండేవి. కానీ జగన్ రాకతో ఆయా నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లి ఆ పార్టీకి కంచుకోటలుగా మారాయి. అలాంటి నియోజకవర్గాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్గా ఫోకస్ పెట్టారట. తిరిగి వాటిని టీడీపీ ఖాతాలో వేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట. అలాంటి వాటిలో మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, తాటిపర్తి, చంద్రశేఖర్ నియోజకవర్గం, ఎర్రగొండపాలెం, వైఎస్ జగన్ సొంత ఇలాకా పులివెందుల, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అనేకమున్నాయి. వాటిలో టీడీపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న గుడివాడ, కడప, మంగళగిరి, మాచర్ల నియోజకవర్గాలను 2024 ఎన్నికల్లో గెలవడంతో తిరిగి ఆయా స్థానాలు టీడీపీ కంచుకోటలుగా మారాయి. ఇప్పుడు కూడా ఇదే సూత్రాన్ని అమలు చేసి వైసీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి వాటన్నింటినీ టీడీపీ ఖాతాలో వేసుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారట. 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు రాగా ఆ 11 స్థానాలు కూడా గెలిచి 100% స్ట్రైక్ రేట్తో టీడీపీ ప్రభంజనం సృష్టించేలా పక్కా ప్రణాళికలను చంద్రబాబు రచిస్తున్నారట. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలుపొందాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏ స్థానాల్లో పార్టీ ఓడిపోయిందో వాటిపై పూర్తి పోస్టుమార్టం నిర్వహించి అలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా జాగ్రత్తలు వహించేలా కసరత్తు చేస్తున్నారు. ఓటమిని గెలుపునకు అస్త్రాలుగా వాడుకునేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో పసుపు జెండాను ఎగురవేసి రాష్ట్రంలో టీడీపీకి తిరుగు లేదనేది నిరూపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ ఇలాకా కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా రెడ్డెప్పగారి మాధవిరెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి అంజద్ బాషాపై ఆమె 18,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో కడపలో ఊహించని విధంగా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మాధవిరెడ్డి గెలుపు తర్వాత ఇటీవలే వైసీపీ నుంచి దాదాపు 8 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి చేరిపోయారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది కార్పొరేటర్లు కూడా టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. కడపలో ఏ విధంగానైతే టీడీపీ జెండాను ఎగురవేశామో అదే విధంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా టీడీపీకి బలముందనేది నిరూపించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో పులివెందులలో వైఎస్ జగన్కు పోలైన ఓట్ల శాతం భారీగానే తగ్గింది. 2019లో 91,000 ఓట్ల మెజారిటీతో జగన్ గెలిస్తే 2024 ఎన్నికల్లో మాత్రం 61,687కు మెజారిటీ తగ్గింది. అంటే దాదాపు 30,000 ఓట్లు తగ్గాయి. 30,000 ఓట్లు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. తన సొంత ఇలాకాలోని జగన్కు
వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదు. 2029లో జరిగే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని, పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో పార్టీ అధినేత చంద్రబాబు పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గాన్ని సైతం టీడీపీ ఖాతాలో వేసుకునే విధంగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొటాబొటీ మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై పెద్దిరెడ్డి 43,555 ఓట్ల మెజారిటీతో గెలిస్తే 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డిపై కేవలం 6,095 ఓట్ల తేడాతో గెలుపొందారు. 6,000 ఓట్ల మెజారిటీ అంటే అతి స్వల్ప మెజారిటీ అనే చెప్పాలి. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డికి దాదాపు 37,000 ఓట్ల మెజారిటీ తగ్గింది. 6,000 ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి విజయం సాధించగా వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గాన్ని 100కు 100% టీడీపీ ఖాతాలో వేసుకునేలా చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో టీడీపీ నుంచి వైసీపీ ఖాతాలోకి వెళ్లిన స్థానాలను తిరిగి టీడీపీ దక్కించుకునేందుకు చంద్రబాబు సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి మరోసారి ఏపీలో టీడీపీకి తిరుగులేదనేది నిరూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు.